Hi friends, welcome to my channel. In this video I am going to discuss about the part 2 of Zoology APPGSET 2021 question paper. ఇక్కడ part 2లో 36 to 70 questions అయితే డిస్కస్ చేయడం అవుతుంది అండ్ అలానే part 3లో మనకి 71 to 100 part 1లో ఆల్రెడీ నేనైతే డిస్కస్ చేసేసాను 1 to 30 క్వశ్చన్స్. సో 1 to 30 క్వశ్చన్స్ కనుక మీరు చూడకుండా ఉంటే సో ఆ క్వశ్చన్స్ అయితే మెయిన్గా చూసేయండి. అండ్ నెక్స్ట్ ఈ వీడియోలో నేనైతే మీకు చెప్పాను కదా పార్ట్ 2లో 36 to 70 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. లేట్ చేయకుండా ఆ క్వశ్చన్స్ ఏంటో చూసేద్దాం. సో ఫస్ట్ 36th question, I am changing the color. So 36th question is, which one of the following is the best breeding method for animals which are below average in productivity? So the options are outbreeding, outcrossing, inbreeding, interspecific hybridization. సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ బ్రీడింగ్ మెథడ్ ఫర్ యానిమల్స్ విచ్ ఆర్ బిలో యావరేజ్ ఇన్ ప్రొడక్టివిటీ. సో బెస్ట్ బ్రీడింగ్ మెథడ్స్ అయితే అడుగుతున్నాడు. ఇచ్చిన వాటిలో ఏది బెస్ట్ బ్రీడింగ్ మెథడ్. సో ఇచ్చిన వాటిలో మనకి ఏది బెస్ట్ బ్రీడింగ్ మెథడ్ అని చూసుకుంటే ఇన్ బ్రీడింగ్ అనేది మనకి బెస్ట్ బ్రీడింగ్ మెథడ్. అండ్ సో థర్డ్ ఆప్షన్ అనేది మనకి 36th క్వశ్చన్కి ఆన్సర్. అండ్ అలానే 37th క్వశ్చన్ వచ్చేసరికి ద యానిమల్ హస్బెండరీ హ్యాడ్ లాగ్ హిస్టరీ స్టారింగ్ ఇన్. సో మనకి ఆప్షన్స్ వచ్చేసరికి నియోలిథిక్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, బ్రాడ్ స్పెక్ట్రమ్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్. ఆన్సర్ ఏంటి అంటే నియోలిథిక్ రెవల్యూషన్. అండ్ నెక్స్ట్ 38th క్వశ్చన్ వచ్చేసరికి బదవారీ బ్రీడ్ ఆఫ్ బఫెల్లో ఈజ్ నౌన్ యాజ్. బదవారీ బ్రీడ్ బఫెల్లోని ఇంకా ఏమని పిలుస్తామని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి కాన్పూరి, మైసూరి, జైపూరి, అథవా. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనం ఏమని పిలుస్తాము అంటే జైపూరి అని అంటాము. అండ్ నెక్స్ట్ 39th క్వశ్చన్ వచ్చేసరికి హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ బ్రాయిలర్ పౌల్ట్రీ ఫార్మింగ్. బ్రాయిలర్ పౌల్ట్రీ ఫార్మింగ్ యొక్క ఫౌండర్ ఎవరని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి జేమ్స్ హార్బర్, సెకండ్ ఆప్షన్ విల్మర్ స్టీల్, అండ్ ద థర్డ్ ఆప్షన్ ఈజ్ విలియం హానా, అండ్ ఫోర్త్ ఆప్షన్ విల్కిన్సన్. సో మనకి పౌల్ట్రీ బ్రీడింగ్ అనేది బ్రాయిలర్ పౌల్ట్రీ ఫార్మింగ్ అనేది ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు అంటే విల్మర్ స్టీల్ అనే ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 40th క్వశ్చన్, విచ్ విటమిన్ డెఫిషియన్సీ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఫర్ ది పౌల్ట్రీ ఫార్మింగ్ బర్డ్స్ ఇన్ వింటర్. సో వింటర్లో పౌల్ట్రీ ఫార్మింగ్ బర్డ్స్లో మెయిన్లీ విటమిన్ డెఫిషియన్సీ ఏ విటమిన్ యొక్క డెఫిషియన్సీ అనేది ఉంటుంది వింటర్ సీజన్లో పౌల్ట్రీ ఫార్మింగ్ బర్డ్స్లో అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ వచ్చేసరికి విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి అండ్ విటమిన్ ఈ. సో మనకి విటమిన్ డి అనేది పౌల్ట్రీ ఫార్మింగ్ బర్డ్స్కి అయితే విటమిన్ డి అనేది తక్కువ ఉంటుంది డ్యూరింగ్ వింటర్ సీజన్. అండ్ నెక్స్ట్ 41st క్వశ్చన్ ఏంటి అంటే ద ఐడియల్ టెంపరేచర్ ఆఫ్ హ్యాచింగ్ ఎగ్ యొక్క ఐడియల్ టెంపరేచర్ అయితే వాడు అడుగుతున్నాడు. సో ఐడియల్ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే హ్యాచింగ్ ఎగ్స్కి. సో ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు అంటే 90 to 95 degree Fahrenheit, సెకండ్ ఆప్షన్ 95 to 98 degree Fahrenheit, థర్డ్ ఆప్షన్ 99 to 102 degree Fahrenheit, అండ్ ఫోర్త్ ఆప్షన్ 101 to
103 డిగ్రీ ఫారెన్హీట్. సో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే 99 to 102 డిగ్రీ ఫారెన్హీట్ అనేది కరెక్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 42nd క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ది చికెన్. చికెన్ గురించి కరెక్ట్ స్టేట్మెంట్ అనేది అడుగుతున్నాడు. సో కరెక్ట్గా చూసేద్దాం. చికెన్ ఈజ్ low in sodium which does not raise your blood pressure. చికెన్లో సోడియం కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ని రేస్ చేయదు అని అంటున్నాడు. సెకండ్ వచ్చేసరికి చికెన్ ఈజ్ రిచ్ ఇన్ అమైనో యాసిడ్. అండ్ నెక్స్ట్ చికెన్ కంటైన్స్ విటమిన్ ఏ, సి, B3, B6, B12, ఐరన్, ఫాస్ఫరస్, సెలీనియం, కాపర్, మ్యాంగనీస్, థైమిన్, రైబోఫ్లావిన్ ఎక్సెట్రా. సో అండ్ లాస్ట్ వచ్చేసరికి ఆల్ ది అబోవ్. ఆల్ ది అబోవ్ అనేది కరెక్ట్ ఆప్షన్. పైన ఇచ్చినవన్నీ కూడా కరెక్టే. సో ఆల్ ది అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 43rd క్వశ్చన్. అండ్ నెక్స్ట్, వేర్ చికెన్ డంగ్ ఆర్ మాన్యూర్ ఈజ్ యూజ్డ్ ఇన్. ఎక్కడ చికెన్ డంగ్ని అండ్ అలాగే మాన్యూర్ని యూజ్ చేస్తారు అని అడుగుతున్నాడు. సో దీని యొక్క ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అంటే బయోడీజిల్, ఫెర్టిలైజర్, పెట్రోల్, బయోడీజిల్ అండ్ ఫెర్టిలైజర్. సో బయోడీజిల్లో అయితే దీన్ని యూజ్ చేయరు. సో ఫస్ట్ ఆప్షన్ అండ్ అలాగే ఫోర్త్ ఆప్షన్ అనేది ఇన్కరెక్ట్. సో పెట్రోల్లో కూడా చికెన్ డంగ్ని అండ్ అలాగే మాన్యూర్ని యూజ్ చేయరు, కానీ ఫెర్టిలైజర్స్లో అయితే యూజ్ చేస్తారు. And so fertilizer is the correct answer. And next 44th question is, so 44th question is, what is the technique used to hatch chickens without birth defects during 18 to 21 days. So options are shaking eggs, heating eggs to 110 Fahrenheit, and next knocking eggs with less pressure, turning eggs upside down occasionally. సో ఇచ్చిన వాటిలో చికెన్ని హ్యాచ్ చేయడానికి ఏమేమి టెక్నిక్స్ అయితే యూస్ చేస్తారు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి షేకింగ్ ఎగ్స్ ఇచ్చాడు. అండ్ సెకండ్ వచ్చేసరికి హీటింగ్ ఎగ్స్ టు 110 Fahrenheit, and third option knocking eggs with less pressure and turning eggs upside down occasionally. ఎప్పటికప్పుడు టర్న్ చేయడం ఎగ్స్ని. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ టెక్నిక్ అయితే మంచిగా చికెన్స్ అనేవి హ్యాచింగ్ జరగడానికి ఉపయోగిస్తారు. అండ్ అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 45th క్వశ్చన్లో వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద మెయిన్ టెక్నిక్ ఫాలోడ్ టు ఫోర్స్ లేయర్ ఎగ్ లేయింగ్ చికెన్స్ టు కంటిన్యూ లేయింగ్ ఎగ్స్ ఫర్ ఎ గ్రేట్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఎ స్ట్రెచ్. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి pounding hens occasionally, and next maintaining air condition in farm using tungsten lamp to mimic sunlight, and feeding glucose in fodder. సో ఇచ్చిన వాటిలో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే యూజింగ్ టంగ్స్టన్ ల్యాంప్ టు మిమిక్ సన్లైట్. సో ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ వాడు ఏం అడిగాడు అంటే వాట్ ఈస్ ద మెయిన్ టెక్నిక్ ఫాలోడ్ టు ఫోర్స్ లేయర్స్ టు కంటిన్యూ లేయింగ్ ఎగ్స్ ఫర్ గ్రేటర్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఎ స్ట్రెచ్. సో ఏ టెక్నిక్ అయితే యూజ్ చేస్తారు అని అడుగుతున్నాడు. ఎగ్ లేయింగ్ చికెన్స్కి ఎక్కువ రోజులు అది ఎగ్స్ని లే చేయడానికి ఏమేమి టెక్నిక్స్ యూజ్ చేస్తారని అడుగుతున్నాడు. సో యూజింగ్ ద టంగ్స్టన్ ల్యాంప్ టు మిమిక్ ది సన్లైట్. అండ్ ది 46th question is, which one of the following statement are true regarding the restriction modification system. So first option వచ్చేసరికి మనకి type 1 type 2 enzymes cut far away from the restriction sites, and the second option type 2 cuts DNA within the restriction sites, and next option E. coli is a type 2 restriction
ఎంజైమ్. సో అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆల్ ఆఫ్ దిస్. సో మనకి క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే విచ్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్, ఇచ్చిన వాటిలో ఏది ట్రూ రిగార్డింగ్ దేని రిస్ట్రిక్షన్ మోడిఫికేషన్ సిస్టంలో ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో మనకి అన్నీ కూడా కరెక్టే. సో మనకి ఏ ఆన్సర్ కరెక్ట్ అని అంటే ఆల్ ఆఫ్ దీస్ అనేది కరెక్ట్, ఎందుకంటే పైన ఇచ్చినవన్నీ కూడా కరెక్టే కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 47th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కవరీ విచ్ లీడ్స్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ RDNA టెక్నాలజీ. సో మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అంటే డిస్కవరీ ఆఫ్ ది డబుల్ హెలిక్స్ మోడల్ బై వాట్సన్ అండ్ క్రిక్, డిస్కవరీ ఆఫ్ DNA యాజ్ జెనెటిక్ మెటీరియల్, అండ్ డిస్కవరీ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్, డిస్ట్రిక్షన్ ఆఫ్ డైజెస్టింగ్ ఎంజైమ్. సో ఇచ్చిన వాటిలో దేని యొక్క డిస్కవరీ అనేది RDNA టెక్నాలజీ యొక్క డెవలప్మెంట్కి లీడ్ చేసింది అని అడుగుతున్నాడు. సో దేని యొక్క డిస్కవరీ అంటే డిస్కవరీ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్. అండ్ నెక్స్ట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నేనైతే ప్రతి ఒక్క పేపర్ అయితే ఇస్తున్నాను అప్డేట్. సో ప్లీజ్ లైక్, షేర్ and subscribe the channel. సో ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంత కష్టపడి వీడియో చేసిన దానికి ఐఎమ్ ఆస్కింగ్ ద వన్ థింగ్, 1 like, 1 share and 1 subscribe. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే 48th క్వశ్చన్, which is the enzyme used to remove the phosphate group from 5' end of the DNA. సో ఒక ఎంజైమ్ అనేది యూజ్ చేస్తాం. ఆ ఎంజైమ్ అనేది ఏం చేస్తుంది అంటే ఫాస్ఫేట్ గ్రూప్ని 5th prime end of DNA నుండి సపరేట్ చేస్తుంది, లేకుంటే రిమూవ్ చేస్తుంది. సో ఆ ఎంజైమ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనకి ఆప్షన్లో ఏమేమి ఇచ్చారు అంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్, alkaline phosphatase and polynucleotide kinase and next ribonuclease H. సో ఇచ్చిన వాటిలో మనకి ఎంజైమ్ ఏంటి అంటే ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ అనేది 5' ఎండ్లో ఉన్న ఫాస్ఫేట్ గ్రూప్ని రిమూవ్ చేయడానికి ఉపయోగిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 49th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్, ఇచ్చిన వాటిలో ఏది RNA డిపెండెంట్ DNA సింథటేస్ అని అడుగుతున్నాడు. సో మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అంటే ఫస్ట్ ఆప్షన్ DNA polymerase 1, సెకండ్ ఆప్షన్ DNA polymerase 2 అండ్ నెక్స్ట్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ అండ్ నెక్స్ట్ RNA polymerase. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 50th క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎక్స్ప్రెషన్ వెక్టర్స్ డిఫర్ ఫ్రమ్ క్లోనింగ్ వెక్టర్ ఇన్ హ్యావింగ్. సో డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు ఎక్స్ప్రెషన్ వెక్టర్స్కి అండ్ అలాగే క్లోనింగ్ వెక్టర్స్కి. సో ఏంటో చూసేద్దాం. అన్ origin of replication, suitable marker genes, unique restriction sites, control elements. సో ఇచ్చిన వాటిలో ఏది డిఫర్ చేస్తుంది రెండిటిని అంటే కంట్రోల్ ఎలిమెంట్స్ అనేవి ఎక్స్ప్రెషన్ వెక్టర్ అండ్ క్లోనింగ్ వెక్టర్ రెండిటిని కూడా డిఫర్ చేస్తాయి. అండ్ అలానే టి ప్లాస్మిడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ప్లాంట్ వెక్టర్ ఈజ్ obtained ఫ్రమ్. సో టి ప్లాస్మిడ్ అనేది ప్లాంట్ వెక్టర్ కింద మనం యూజ్ చేస్తాము. సో టి ప్లాస్మిడ్ అనేది దేని నుండి వస్తుంది అంటే ఆప్షన్స్ అనేవి ఇచ్చాడు మనకి అగారోబాక్టీరియం అండ్ నెక్స్ట్ Agrobacterium tumefaciens and Agrobacterium rhizosens and Agrobacterium radiobacter and Dermis
ఆక్వాటిక్స్. సో ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ ఆప్షన్ అంటే దేని నుండి మనం టీఐ ప్లాస్మిడ్ని ఒబ్టైన్ చేస్తాము అంటే అగారోబాక్టీరియం ట్యూమిఫేషియన్స్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి 51st యొక్క ఆన్సర్. సో 52nd క్వశ్చన్ ఏంటో చూద్దాము. Autonomously replicating sequence is characteristic feature of. రిప్లికేటింగ్ సీక్వెన్సెస్ అనేవి దేని యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అని అడుగుతున్నాడు. సో మనకి ఆప్షన్స్లో ఏమేమి ఇచ్చాడు అంటే ప్లాస్మిడ్ వెక్టర్ అండ్ సెకండ్ ఆప్షన్ ఫేజ్ వెక్టర్, ఈకోలై వెక్టర్, ఈస్ట్ వెక్టర్. సో మనకి ఈస్ట్ వెక్టర్ అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 53rd క్వశ్చన్. ద ఫస్ట్ వ్యాక్సిన్ డెవలప్డ్ ఫ్రమ్ యానిమల్ సెల్ కల్చర్ వాస్. సో యానిమల్ సెల్ కల్చర్ నుండి ఫస్ట్ డెవలప్ అయిన వ్యాక్సిన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి హెపటైటిస్ బి వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అండ్ పోలియో వ్యాక్సిన్. సో ఫస్ట్ డెవలప్ అయిన వ్యాక్సిన్ ఏంటి అంటే యానిమల్ సెల్ కల్చర్ నుండి పోలియో వ్యాక్సిన్. పోలియో వ్యాక్సిన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అండ్ 54th క్వశ్చన్. సో 54th క్వశ్చన్ వచ్చేసరికి ద టెక్నిక్ దాట్ ఈస్ యూస్డ్ ఇన్ ది యానిమల్ బయోటెక్నాలజీ ఫర్ ర్యాపిడ్ మల్టిప్లికేషన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ యానిమల్స్ విత్ ది డిసైరబుల్ జీనోటైప్ ఈజ్. సో మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అంటే ప్రోటోప్లాస్ట్, ఫ్యూజన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, హైబ్రిడ్ సెలెక్షన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, సెలెక్షన్ అండ్ ఫ్యూజన్. సో ఇచ్చిన వాటిలో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో 55th క్వశ్చన్ ఏంటి అంటే 55th క్వశ్చన్ హైబ్రిడ్ యాంటీబాడీస్ ఆర్. హైబ్రిడ్ యాంటీబాడీస్ అనేవి ఏంటి ఆర్ అని దాని గురించి అడుగుతున్నాడు. సో దాని గురించి ఏది కరెక్టో చెప్పాలి. సో యాంటీబాడీస్ ప్రొడ్యూస్డ్ ఇన్ సెల్ కల్చర్ ఫస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ antibodies designed using rDNA technology products in cell cultures. And third option antibodies produced in vivo. And next antibodies produced de novo. సో వీటిలో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే యాంటీబాడీస్ డిజైన్డ్ యూజింగ్ rDNA technology produced in cell cultures. And 56th question వచ్చేసరికి the side of Golgi complex closest to nuclear envelope and endoplasmic reticulum is known as. సో దీని యొక్క ఆప్షన్స్ ఏంటి అంటే సిస్ ఆర్ ఫార్మింగ్ ఫేజ్, ట్రాన్స్ ఆర్ మెచ్యూరింగ్ ఫేజ్, ప్రిపేరింగ్ ఫేజ్. And next last option terminal phase. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే సిస్ అండ్ ఫార్మింగ్ ఫేజ్. సో సిస్ అండ్ ఫార్మింగ్ ఫేజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 56th క్వశ్చన్. అండ్ నెక్స్ట్ 57th క్వశ్చన్ ఏంటి అంటే రైబోజోమ్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్. రైబోజోమ్స్ అనేవి ఎందులో ఆబ్సెంట్ అయ్యి ఉంటాయి. సో ఫస్ట్ ఆప్షన్ WBC, మైటోకాండ్రియా. అండ్ థర్డ్ ఆప్షన్ RBC and sperms. and fourth option chloroplast. రైబోజోమ్స్ అనేవి ఇచ్చిన వాటిలో దేంట్లో ఆబ్సెంట్ అయ్యి ఉంటాయి అని అంటే RBC అండ్ స్పర్మ్స్ ఈ రెండిటిలోని కూడా రైబోజోమ్స్ అనేవి ఆబ్సెంట్ అయ్యి ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 58th క్వశ్చన్. 58th క్వశ్చన్ ఏంటి అంటే ఇన్ మైటోకాండ్రియా లోయెస్ట్ pH occur. మైటోకాండ్రియాలో లోయెస్ట్ pH అనేది ఎందులో ఉంటుంది అని అడుగుతున్నాడు. సో మనకి ఆప్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ మ్యాట్రిక్స్, సెకండ్ ఆప్షన్ ఇంటర్ మెమ్బ్రేన్ స్పేస్, అండ్ థర్డ్ ఆప్షన్ క్రిస్టే, అండ్ ఫోర్త్ ఆప్షన్ రైబోజోమ్స్. సో ఇచ్చిన వాటిలో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇంటర్ మెమ్బ్రేన్ స్పేస్. ఇంటర్ మెమ్బ్రేన్ స్పేస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద 59th question is the protein present in the arms of microtubules is. The first option is nexin, second option dynein, and
third option desmin, and the fourth option is vimentin. సో ఇచ్చిన వాటిలో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే డైనిన్. సో డైనిన్ is the correct answer. And 60th question, the first organelle discovered was. సెల్లో మనకి ఏ ఆర్గనల్ అనేది ఫస్ట్ డిస్కవర్ అయింది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ న్యూక్లియస్, సెకండ్ ఆప్షన్ మైటోకాండ్రియా, థర్డ్ ఆప్షన్ రైబోజోమ్, ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్లోరోప్లాస్ట్. ఏది ఫస్ట్ ఆర్గనల్ అంటే న్యూక్లియస్ ఈస్ ద ఫస్ట్ ఆర్గనల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 61st question, segregation of the homologous chromosomes takes place during. segregation of homologous chromosomes అనేది ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి డైకైనసిస్, అండ్ నెక్స్ట్ మెటాఫేజ్ 1, అండ్ నెక్స్ట్ ఎనాఫేజ్ 1, ఎనాఫేజ్ 2. ఇచ్చిన వాటిలో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఎనాఫేజ్ 1. అండ్ 62nd question, who is regarded as the father of genetics. father of genetics ఎవరు అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి టీహెచ్ మార్గన్, అండ్ సెకండ్ ఆప్షన్ హెచ్జే మ్యూలర్, అండ్ థర్డ్ ఆప్షన్ గ్రిగర్ జార్జ్ మెండల్, అండ్ ద ఫోర్త్ ఆప్షన్ ఈస్ ఆర్కిబాల్డ్ గ్యారోడ్. సో ఇచ్చిన వాటిలో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఎవరు అంటే గ్రిగర్ జార్జ్ మెండల్. అండ్ 63rd question, జీన్ రీకాంబినేషన్ ఈజ్ డ్యూ టు. జీన్ రీకాంబినేషన్ అనేది దేని వల్ల సమ్ అట్లా అడుగుతున్నాడు. జీన్ రీకాంబినేషన్ ఈజ్ డ్యూ టు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి జీన్ రీకాంబినేషన్ అనేది దేని కారణంగా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది సమ్ అట్లా అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇండిపెండెంట్ అసార్ట్మెంట్, అండ్ సెకండ్ ఆప్షన్ లింకేజ్, థర్డ్ ఆప్షన్ మ్యూటేషన్, అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఇన్కంప్లీట్ డామినెన్స్. సో ఇచ్చిన వాటిలో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. సో 63rd క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద 64th question, and question is which one of the following mutation codes for the same amino acid. ఏ మ్యూటేషన్ అనేది సేమ్ అమైనో యాసిడ్స్కి కోడ్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి సైలెంట్ మ్యూటేషన్, అండ్ సెకండ్ వచ్చేసరికి మిస్సెన్స్ మ్యూటేషన్, అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి నాన్ సెన్స్ మ్యూటేషన్, అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి న్యూట్రల్ మ్యూటేషన్. సో ఇచ్చిన వాటిలో ఏ మ్యూటేషన్ కరెక్ట్ అంటే సైలెంట్ మ్యూటేషన్. సైలెంట్ మ్యూటేషన్ అనేది సేమ్ అమైనో యాసిడ్స్ని కోడ్ చేస్తుంది. అండ్ అలానే 65th question, none of the human chromosome is. నన్ ఆఫ్ ది హ్యూమన్ క్రోమోజోమ్ అని అడుగుతున్నాడు. ఇది హ్యూమన్ క్రోమోజోమ్ యొక్క టైప్ కాదు అని అంటున్నాడు. సో అది ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఆప్షన్ మనకి ఏమి ఇచ్చాడు అంటే ఆక్రోసెంట్రిక్, సెకండ్ ఆప్షన్ మెటాసెంట్రిక్, థర్డ్ ఆప్షన్ సబ్ మెటాసెంట్రిక్, అండ్ ఫోర్త్ ఆప్షన్ టీలోసెంట్రిక్. టీలోసెంట్రిక్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్. అండ్ ద 66th question వచ్చేసరికి ద షేరింగ్ ఆఫ్ derived characters between the organisms from a common ancestor called. sharing of derived ancestors between the organisms of common ancestors. common ancestors మధ్య క్యారెక్టర్స్ అనేవి షేర్ అయితే దాన్ని ఏమన్నా అంటామో అని అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి సినాపోమార్ఫీ, ప్లెసియోమార్ఫీ, ఎపోమార్ఫీ, క్లెడోగ్రఫీ. సో ఇచ్చిన వాటిలో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే యాన్సిస్టర్స్ మధ్య క్యారెక్టర్స్ యొక్క షేరింగ్ని ఏమి అంటారు అంటే సినాపోమర్ఫీ అని అంటారు. సినాపోమార్ఫీ అని అంటారు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 66th question. అండ్ 67th question వచ్చేసరికి ఎవల్యూషన్ ఆఫ్ ది వింగ్స్ ఇన్ ఇన్సెక్ట్స్ అండ్ వెర్టిబ్రేట్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో వెర్టిబ్రేట్స్లోని అండ్ అలాగే ఇన్సెక్ట్స్లోని ఎవల్యూషన్ ఆఫ్ వింగ్స్ని దేని యొక్క ఎగ్జాంపుల్ అని అడుగుతున్నాడు. దేని యొక్క ఎగ్జాంపుల్ అని అంటే ఫస్ట్ ఆప్షన్ ఏమిచ్చాడు అంటే కన్వర్జెన్స్, సెకండ్ ఆప్షన్
parallelism, and third option homology, and fourth option divergence. సో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే కన్వర్జెన్స్. అండ్ 68th క్వశ్చన్ వచ్చేసరికి which one of the below period where mass extinction does not occur? సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆర్డోవిషియన్, డెవోనియన్, జురాసిక్ అండ్ పర్మియన్. సో ఇచ్చిన వాటిలో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే జురాసిక్. జురాసిక్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 69th క్వశ్చన్ which one of the below conditions does not follow the Hardy-Weinberg principle? సో ఇచ్చిన వాటిలో ఏది హార్డీ-వెయిన్బర్గ్ ప్రిన్సిపల్ని ఫాలో అవ్వడం లేదు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి లార్జ్ పాపులేషన్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మైగ్రేషన్, అండ్ నెక్స్ట్ ర్యాండమ్ మీటింగ్, అండ్ నో న్యాచురల్ సెలెక్షన్. సో ఇచ్చిన కండిషన్స్లో ఏది హార్డీ-వెయిన్బర్గ్ ప్రిన్సిపల్ని ఫాలో అవ్వడం లేదు అంటే ర్యాండమ్ మేటింగ్ అనేది హార్డీ-వెయిన్బర్గ్ ప్రిన్సిపల్ని ఫాలో అవ్వడం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 70th క్వశ్చన్ లాస్ట్ ఈ వీడియోకి ఇట్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్. సో లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి అంటే ఐడెంటిఫై ద సీక్వెన్స్ ఆఫ్ జీనస్ ఇన్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్. సో ఇక్కడ కొన్ని అయితే ఇచ్చాడు, దాన్ని సీక్వెన్స్లో పెట్టమంటున్నాడు. సీక్వెన్స్ ఆఫ్ జీనస్ ఇన్ ది ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్. సో మనకి సీక్వెన్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసరికి రమాపిథాకస్, సి అనేది ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆస్ట్రలోపిథెకస్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హోమో ఎరెక్టస్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హోమో నిండర్థాలనిస్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ హోమో సెపైన్స్. సో ఇది మనకి ఆర్డర్. సో ఈ ఆర్డర్ని ఏ ఆప్షన్లో ఉంది అంటే సెకండ్ ఆప్షన్లో ఉంది. సెకండ్ ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో వీటి యొక్క నేమ్స్ అయితే కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి మీరు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఏం చెప్పాలి అంటే కలర్ మారుస్తాను. సో ఇది వచ్చేసరికి మనకి పార్ట్ 2. సో 70 క్వశ్చన్స్ అయితే పూర్తయ్యాయి. సో 71 to 100 క్వశ్చన్స్ అయితే పార్ట్ 3లో ఉంటాయి. సో ఇది చూసిన వాళ్ళు పార్ట్ 3 అనేది అస్సలు మిస్ అవ్వద్దు. సపోజ్ మీరు కనుక పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1లో ఆల్రెడీ 1 to 35 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అది కూడా చూసేయండి. సో అది ఫ్రెండ్స్, if you like this video, please like, share and subscribe the channel. Thank you.